జై గురు. జయ గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవల ఆత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జయ గురుదేవా. చతుర్దశ లోక నిర్ణయం. అతలంబు పాదము వితలంబు గుల్బలు జంఘలు సుతలంబు జానులందు యుండు తలాతలం ఊరు యుగ్మము మహాతలము గుహ్యము రసాతలము యుండు కటిని పాతాల లోకము నాభిభూలోకముండు భువర్లోకముదరమందు స్వర్గంబు హృదియు వక్షము మకర్లోకంబు ఘన జనలోకంబు గలము బొమ్మల మధ్యమందు తపోలోకమరు మూర్ధ్ని సత్యలోకంబు నీ నివాసస్థలంబు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. అష్టదిక్పాలక స్థల నిర్ణయం. భ్రూమధ్యమందున జంభభేది పురంబుండు అగ్నిదేవుని పురం వక్షియందు దక్షిణ కర్ణమందంతకుని పురము తత్పార్శ్యమునయాతు ధానపురము పరగ పృష్టమునందు వరుని నగరంబు పవనపురంబు నా పార్శ్వమందు వామకర్ణమునందు వర కుబేరపురంబు హరుని పురంబు ఆమాక్షియందు శిరము నడుమనయుండు సుస్థిరముగాను కుంఠితముగాని నీదు వైకుంఠపురము. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. షడూర్ముల లక్షణం. పృథివి జీవులకెల్ల క్షుద తృష్ణలును రెండు ప్రాణధర్మములని పలుకబడెను శోకమోకంబులు శోధింపగా మనోధర్మములను వాటి దలుపబడెను జనన మరణంబులు జడ రూపమైనట్టి దేహ ధర్మములని తెలియబడెను. ఇవి షడూర్ములటంచు వివిధ మార్గంబుల వివరించి వీటిని విడిచి నిన్ను సద్గురూక్తంబుగా గన్న సజ్జనుండు నిష్కల బ్రహ్మమయుండు నిగమ వినుత. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాఖ్వా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జయ గురు. జయ గురు. అందరికీ జయ గురు.
గురు పరంపరకు జై. అంతా మరి పండగ కాబట్టి కడుపుకునే ఇట్లాంటి పనుల్లో ఉన్నారో ఏమో. 23 మంది వచ్చారు. సరే, అది జీవుడుగా బొమ్మలాటను పిల్లవాడిగా ఉన్నప్పుడేమో బొమ్మలాటలాడాడు, బొమ్మలతో ఆడుకున్నాడు. వయసు యొక్క పరిణామాన్ని బట్టి మార్పు చెందినటువంటి స్థితిలో మళ్ళీ ఇప్పుడు ఆడుకుంటాడా బొమ్మలతో? ఆ పిల్లలేమో బొమ్మలతో ఆడుతున్నప్పుడు తల్లి చూసినప్పటికీ ఆ పిల్లలు కదా ఆ బొమ్మలతో ఏ విధంగా తాదాత్మ్యత చెంది ఆనందం పడుతున్నారో కలిసిపోయి, అట్లా తల్లికి ఉంటుందా? తల్లికి ఆల్రెడీ తల్లిగా ఏ పరిణితి చెందిందో ఆ వయసులో ఉంటుంది తప్ప ఆ ఆ బొమ్మలాటలతో తాను ఆనందించేది ఉండదు. జీవుడుగా లేకపోయిన తర్వాత నేను దేనిని ఆధారం చేసుకొని ఇదంతా చేస్తున్నాను అని విచారించి తెలుసుకోవాలి. జీవుడుగా లేకపోయిన తర్వాత నేను జీవుడి స్థితిలో నేను జీవుడికి జీవలక్షణాలు వదిలేస్తే ఏమిటి? నువ్వే ఆ సృష్టికి కారణమైన బ్రహ్మము అనే లక్షణాలు నువ్వే, ఆ చైతన్యం సర్వవ్యాప్త చైతన్యం నువ్వే అనేది తెలిసిన తర్వాత నేను దేన్ని ఆధారం చేసుకొని ఇదంతా చేస్తున్నాను అనేది విచారించి తెలుసుకోవాలి. ఆత్మ మేలుకో అంటే అన్ని ఆత్మల్ని తనలోనే పెట్టుకున్నాడు. దీనికి పరమైనది పెట్టుకోవాలి. ఇప్పుడు అన్ని ఆత్మలన్నీ ఒకటే అనేది తెలుసు. వేరువేరు శరీరాలుగా కనపడుతున్నవన్నీ వేరువేరు పేర్లతో వేరువేరు శరీరాలతో జగత్తులో ఉన్నప్పటికీ వీటన్నిటిలోనూ కదిలిస్తున్నటువంటి, వీటన్నిటికీ కారణమై వీటన్నిటితో అన్నిట్లో అన్ని చలనాలకు ప్రకాశం కలుగజేస్తున్నది ఆత్మగా ఉన్నది. కాబట్టి ఆత్మ దానికి పరమైనది దాన్ని పట్టుకోవాలి. దానికి పరంగా ఉన్నది ఏదో పట్టుకుంటే అప్పుడు ఏమైంది? ఇప్పుడు దానికి ఆత్మస్థితి వరకు నువ్వు విచారణ చేసావు. నువ్వు చైతన్యానివి, సర్వవ్యాప్త చైతన్యానివి. జడంగా ఉన్నటువంటి చైతన్యం లేకుండా పనిచేయగలిగిండే స్థితి లేదు శరీరానికి. చైతన్యం ఉంటేనే పనిచేస్తుంది, లేదంటే మిగతా రాళ్ళు రప్పలెట్లో శరీరము అంతే, సర్వ ప్రపంచము అంతే. వాటన్నిటి వెనకాల ఉన్నటువంటి చైతన్యం వల్లనే అవేవి వాటి పనులు చేయగలుగుతున్నాయి. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అంతా లేనిదైంది. ఇదంతా లేనిది కలవలే జరుగుతోంది అని నిర్ణయానికి వచ్చారు. కళలో ఏ విధంగా కళలో జరిగేది లేదో, ఇళ్ళలో జరుగుతున్నటువంటి ఏ విషయాలన్నీ కూడా ఈ సర్వము కూడా లేనిదైంది. తన్మాత్ర సృష్టి లేదు, శబ్ద బ్రహ్మం లేదు. ఎప్పుడు లేదు? ఇవన్నీ ఎట్లా లేవో విచారించి, ఇవన్నీ లేకముందు ఏది ఉన్నదో అప్పటికీ అదే ఉంది. ఇది మధ్యలో మాత్రమే ఉత్పత్తి కారణాంశాలు తోడై ఇవన్నీ జరిగాయి. కాబట్టి వెనక్కి తిరిగి చూసుకుని విచారణ చేసుకుంటూ దాన్ని పరముగా ఉన్న దాన్ని దాటుకుంటే ఆ స్థితి లేకపోతే అప్పుడు ఏమీ లేదు. తన్మాత్ర సృష్టి లేదు, శబ్ద బ్రహ్మం లేదు, అచలమే ఉన్నట్లున్నది. ఇల్లు బయలై తెల్లనాయను, కళ్ళక బోధలు చెల్లిపాయను, పిల్లలాటలు పోలికాయను, ప్రేమ లేదాయను. ఈ ఇల్లు లేదు, ఈ ఇల్లు ఉంది అని భావించుంటే 4 గోడలతో కూడిన ఇల్లు ఉంది, నీ శరీరమే అది. దాంట్లో ఈ ఆత్మ ప్రకాశం చేత కలుగుతున్నటువంటి నేననే స్ఫురణ కలిగి వ్యవహరించావు. అది లేనిది అని తెలిసిన తర్వాత దాంట్లో ఏ స్ఫురణ కలిగి ఆడిస్తోందో అది కూడా లేనిదని తెలిసిన తర్వాత, అది కూడా లేకుండా అయిన తర్వాత ఇంకేముంది? ఈ ఇల్లు అనే శరీరము, ఇందులో గుర్తెరుగుతున్న చైతన్యము 2 లేవు. 2 లేని స్థితి నువ్వు పొందావనుకో గురుకృప చేత. ఈ కళ్ళబోధలన్నీ చెల్లిపోయాను అంటే ఇతరత్రా బోధించినవి నువ్వు ఇది
ఈ జీవుడు వేరు దేవుడు వేరు అని చెప్పినవి, లేకపోతే కేవల సాక్షి మాత్రమే ఉన్నది, బ్రహ్మం మాత్రమే మిగిలినంతా లేదని చెప్పినవి, మూడు మూడుగా వేరువేరుగా ఉన్నాయని చెప్పినవి, ఈ మూడు గాక అసలు తత్వమే లేకుండా కేవలం వస్తువును, ఏదో వస్తువును ఆరాధించుకుంటూ, అగ్నిని ఆరాధించుకుంటూ, సూర్యుడిని ఆరాధించుకుంటూ, లేదంటే చెట్టు చేమలను ఆరాధించుకుంటూ ఇంతకాలం బోధించినవన్నీ ఆ కళ్ళబోధలన్నీ చెల్లిపోయినాయి. ఏమీ లేదు, నువ్వు లేవు. ఈ జగత్తుకు కారణమైన వస్తువుగా భావించిందంతా కేవలం కలలా ఉంది. పిల్లలాటల పోలిక ఆయన, ప్రేమ లేదు ఆయన. పిల్లలాటల్లో పిల్లలకు వాళ్ళ దారితో తాదాత్మ్యం చెందుతున్నారు కాబట్టి దాని పట్ల ప్రేమ ఉంది. ఆ దశ, ఆ పరిణామం దాటిన తర్వాత దాంట్లో ఏం ప్రేమ ఉండదు. అదేవిధంగా ఈ వ్యవహారం అంతా చూసావు కదా, పుట్టించి చూసావు, ఇంతకంటే ఏమీ లేదు. ఇదంతా ఇంతే, ఎంతకాలం పోయినా ఇంతే. కాబట్టి దీనిని గురించి, నిన్ను గురించి, దీనికి పరంగా ఉన్నదా అని తెలిసిన తర్వాత ఇక ఆత్మస్థితిలో నేనే బ్రహ్మం అనే స్థితికి కూడా పోయి అక్కడి నుంచి కూడా మేలుకున్న తర్వాత ఏమీ లేదు, ఇంకా అచలం తప్ప మరి ఏమీ లేదు. కల మేలుకుంటే లేదు, కల మేలుకుంటే లేదు. బ్రహ్మగా ఉండి జీవులకు అందించాడు, తల్లులు పిల్లలకు బోధిస్తున్నారు. బ్రహ్మగా ఉన్నప్పుడేమో ఆ బ్రహ్మ యొక్క చైతన్యం చేతనే జీవులన్నీ ఉన్నాయి. ఆ జీవులకేమో గురువు రూపంలో వచ్చి బోధిస్తే ఆ జీవుల్లో ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు బయటపడుతున్నారు. తల్లులేమో పిల్లలకు బోధిస్తున్నారు. ఆ తల్లులు పిల్లలకు బోధించేలాంటిదే బ్రహ్మకు కూడా, ఇది కూడా ఇటువంటిదే. వదిలేయి, ఇది కూడా వదిలేసి నీకు పరమైన గమ్యం చేరు. ఏం చెప్తున్నాడు? ఆ బ్రహ్మముగా ఉన్నది కూడా ఓ అఖండ ఎరుక అనే స్థితే. అఖండ ఎరుకలో ఉండి నీకు నేర్పడానికి అఖండ ఎరుకలో నుంచి లేనెరుక లేకొచ్చి బోధించింది అది కూడా. నువ్వు గనక నీకు పరమైన గమ్యం చేరుకుంటే, గురు సూచన ద్వారా నీకు పరమైనటువంటి గమ్యాన్ని చేరుకుంటే నువ్వు లేకుండా పోతావు. నువ్వు లేకుండా పోతే బ్రహ్మ వద్దకు అనుభవంగా వస్తే జీవుడు లేకుండా పోయాడు. ఎట్లా పోయావు? నువ్వు లేకుండా పోవడం అనేది ఊరికే లేకుండా పోతావా? ఉన్నట్లుండి బ్రహ్మ అనేటువంటి స్థితి దాకా నువ్వు ఆత్మవిచారణ చేసి, నేనే ఈ సర్వమును కల్పించిన ఆత్మ చైతన్యమే సమిష్టిలో బ్రహ్మమైంది, వెష్టిలో నేనైంది, ఈ రెండూ లేనటువంటి ఆ రెండిటికీ పూర్వం ఉన్నటువంటి స్థితిలోకి గనకపోతే బ్రహ్మస్థితిలో నుంచి కూడా పోయినావు. బ్రహ్మ వద్దకు బ్రహ్మస్థితి వరకు నువ్వు అనుభవంగా పోతే, అనుభవరీత్యా పోవాలి. ఊరికి పోవడం అంటే ఏదో ప్రదేశం కాదు అది. బ్రహ్మ అనే స్థితి ఏదైతే కలుగుతుందో సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్నది. ఆ చైతన్యం నేననేటువంటి అనుభవ స్థితిలో నువ్వు పోవాలి, ఊరికే పోవడం కాదు. అనుభవ స్థితిలో అక్కడికి పోతేనేమో ఇంకెవరు లేరు, జీవుడు అనేవాడు లేడు. జీవుడు లేడు, ఎరుకబోధలు లేనివైనాయి. ఈ ఎరుకబోధ ఇప్పుడు ఇదంతా చెప్పిందంతా అచలముతో సహా, అచలం కూడా వివరించడానికి ఎరుకే ఉపయోగపడింది అనుకోండి. అట్లా కాకుండా ఎరుకను నిలబెట్టే బోధలు, ఇది సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి చైతన్యము, ఆ చైతన్యం కూడా తొలగిపోతేనే కారణ వస్తువు అయినటువంటి బీజం నశించి మళ్ళీ నీకు జన్మ కలగదు అని చెప్పకుండా, నువ్వు ఇది గుర్తెరిగితే నువ్వు బ్రహ్మవైతే చాలు అని చెప్పినటువంటి ఎరుక బోధల్లో దానినే అదే గొప్పది, దానికి ఓ పరమాత్మను కల్పించి ఆ పరమాత్మ స్థితే, ఆ పరమాత్మ స్థితి కూడా లేనప్పుడు ఎట్లుండే అనే అవతలికి చూడకుండా, అది కలగడానికి కారణం ఏమిదో విచారించకుండా, ఆ స్థితిలో ఎరుక బోధలుగా చెప్పినవన్నీ లేనే లేవు. అచల బోధలో లేవు. అచల గురుడు తాను ఆల్రెడీ లేడు. లేని గురుడే, లేని శిష్యుడు వచ్చి పాదం పడితే ఆ శిష్యుడు లేనివాడయ్యే వరకు బోధించాడు. లేనివాడైన తర్వాత ఇద్దరూ లేకుండా అయిపోయారు.
ఇక అనుభవంగా వచ్చినటువంటి ఎవరైతే అనుభవంగా అట్లా ఆత్మ జ్ఞానం కనుక్కొని వచ్చారో వాళ్ళు లేకుండా పోయినారు. జీవుడు లేకుండా పోయాడు, ఎరుక బదులు కూడా లేనిపోయినాయి. ఎరుక వ్యవహారమేమో పిల్లలాటలు పోలికైంది. ఈ ఎరుకతో చేస్తున్నటువంటి ఈ వ్యవహారం అంతా ఇప్పుడు ఒకసారి మీరు పరిశీలిస్తే చేసినవన్నీ ఒకప్పుడు చేసినవి, అంతకుముందు చేసినవి, ఇప్పుడు చేసినవి ఇట్లే పోల్చుకుంటూ పోతే శరీరం ఉండే వరకు నిజానికి కలలో జరుగుతున్నటువంటి పిల్లలాటలు లాంటివి. దానితో ఎప్పుడు తాదాత్మ్యం చెందితేనేమో దాని దాని స్థితిలో నుంచి బయటపడలేకుండా ఎప్పటికీ అప్పటికీ అదే జీవ వ్యవహారంగా కర్మానుభవంగా ఆ కర్మానుభవం అనుభవించడానికి వస్తున్నటువంటి జన్మల పరంపర అంతా ఉంటుంది అట్లే. కాబట్టి పిల్లలాటల పోలికైంది, చివరకు ఆసక్తియే లేదు. ఆసక్తి ఏమిట్లోనూ లేదు. ఇప్పుడు జరుగుతున్న జీవితం మీద దేని మీద కూడా లేదు. అన్నీ అర్థమైన తర్వాత ఇవన్నీ కేవలం కళలో జరుగుతున్న నాటకంగా అర్థమైన తర్వాత కళ్ళ ముందు అన్నీ జరుగుతున్నాయి అనేకము. మళ్ళీ పునరావృత్తి ఒక పక్క జరుగుతుంటే ఓ పక్క శరీరాలే గాక జడ వస్తువులన్నీ నశిస్తూ ఉన్నాయి. తన కళ్ళ ముందరే అన్ని మార్పులు చేర్పులకు గురవుతూనే ఉన్నాయి. కాబట్టి అప్పటికీ ఇది కేవలం మార్పులకు గురయ్యేది. ఎట్టి మార్పులకు గురిగానిది అవుతుంది. దానికి ఎట్టి మార్పులు, దానికి రాకడా పోకడా లేదు. అది తెలుసుకుంటే దీని మీద ఏదీ లేదు, చివరికి ఆసక్తి లేదు. అట్టి ఎరుక అనే భ్రాంతి పోయింది. బయలే ఉన్నదన్నట్లున్నది. బయలు ఉన్నదన్నట్లున్నదంటే ఏ పరిణామం లేదు దానికి. దాంట్లో కదలికే రాదు. కదలిక రావడం కానీ, వ్యవహారం చేయడం కానీ, మార్పు చెందడం కానీ, లేదంటే ఒకసారి ఉంది ఇప్పుడు లేదనడం కానీ, ఆద్యంతములు కానీ ఏమీ లేవు. ఏమీ లేకుండా ఎక్కడికక్కడే ఉంది. మధ్యలో ఏమీ లేనటువంటి ఉత్త బట్టబయలులోనే ఈ జగత్ అనేది రాకడా పోకడతో వచ్చిపోతూ ఉంది. వచ్చిపోతున్నప్పటికీ దీనికి కారణం అది కాదు. దాంట్లో ఇది వచ్చిపోతున్న గుర్తించేది కూడా లేదు. గుర్తురహితమైనటువంటిది అది. పిండ బ్రహ్మాండముల నుండిటి దండి వ్యూహముల తెలివిబాయను ఖండ ఖండములోను చూడ అఖండమైపాయన్. నీకు పిండాండములో బ్రహ్మాండములో వ్యాపించినాననే తెలివి ఉంది. బ్రహ్మాండంలో బ్రహ్మాండ వ్యాప్తి జరిగితే దాంట్లో మళ్ళీ అనేకమైనటువంటి ప్రాణి సృష్టి జరిగి ఆ ప్రాణి సృష్టి అనేకత్వాన్ని పొంది ఏకం అనేకం భవతి అనే పద్ధతిలో ఒకటే అనేకంగా మార్పు చెందింది. దాంట్లో జరిగినటువంటి పరిణామం కారణంగా వేరువేరు జీవులు వేరువేరు రూపాలతో వేరువేరు లక్షణాలతో అన్నీ ఉత్పత్తి అయినాయి. ఇట్లా వ్యాపించినది పిండాండంలో బ్రహ్మాండంలో వ్యాపించాననే తెలివి నీకొచ్చింది అని అంటే ఎట్లా? నేనెవరు అనేది విచారణతో మొదలుపెట్టి నువ్వెవరో తెలిసిపోయిన తర్వాత అంతటా వ్యాపించి ఉన్న పిండ బ్రహ్మాండంలో వ్యాపించి ఉన్నటువంటి ఆత్మనే నేను అని తెలివి ఉంది. ఒక విషయంలో తగవచ్చింది. మళ్ళీ మనకు ఒక విషయంలో తగవచ్చింది. ఏమిటి? మళ్ళీ కొంతసేపటికి ఏకమయ్యాం. కొంతసేపటికంతా ఏకమయ్యాం. మళ్ళీ వేరువేరుగా చూసుకుంటే ఆ వేరువేరుగా చూసుకోవడం వల్ల అహం వల్లనే కదా ఇదంతా. నేనని ఎప్పుడైతే అనుకుంటావో, నేనని ఎప్పుడైతే నీ శరీరానికి నీ నామరూపాత్మకానికి దిగజారి వస్తావో అప్పుడల్లా ఏకత్వంగా ఉండాల్సిన స్థితిలో నుంచి మళ్ళీ అనేకత్వం లేకొస్తున్నావు. నేను వేరు, పక్కనోళ్ళు వేరు, వారు వేరు, వీరు వేరు, వేరు వేరు రూపాలు, వేరు వేరు స్థితులు అన్నీ వచ్చినాయి. మళ్ళీ వేరు అనేటివి. ఈ వేరువేరంతా పోయినటువంటి స్థితిలో నుంచి మళ్ళీ కొంతసేపటికి ఏకమయ్యాం. మళ్ళా అహం వలనే ఇదంతా ఏర్పడుతోంది. అహాన్ని విడిచావనుకో నేను లేకుండా అయితేనే ఏమైంది? ఒక్కటే సర్వవ్యాప్తి చైతన్యమే ఉన్నది. అప్పుడు నీకు బ్రహ్మకు తేడా లేదు. బ్రహ్మము చైతన్యమే, నువ్వు చైతన్యమే నిజస్థితి. కానీ నువ్వు అనేదే లేదు, నేనే లేదు. ఇంకా నేననేది లేదు, ఒక్కటే ఉన్నది. ఇంకా ఏకమయ్యామంటే ఒక్కటే, అంతటా ఒక్కటే ఉన్నది అని అని
అహాన్ని విడిచిన తర్వాత పిండాండములుగా పిండాండహములుగా బ్రహ్మాండహములుగా లేదు ఇంకా. ఈ అహములు ఆ అహములు రెండు లేవు. ఈ అహముల వల్ల నేను ఏర్పడినాయి. మేనుగా ఉన్నది నేను అనుకుని భ్రమించింది. అక్కడున్న అహము బ్రహ్మాండమంతా తన శరీరంగా బ్రహ్మాండం తానుగా భావించినటువంటి మహదంకారం చేత, మహత్తు కలిగినటువంటి మహదంకారం చేత అది ఏర్పడింది. ఈ అహం ఆ అహములుగా రెండుగా, ఆ అహములు రెండు పోయిన తర్వాత ఏ అహం ఉంది? ఇంకా నేనని పలికేది ఏముంది? ఉన్నది ఉన్నట్లుగా ఉన్నదే ఉన్నది. ఇది లేనిది ఉన్నానని అప్పటి వరకు ఉనికి చూపించింది నిజానికి లేదు. లేకనే తోచినటువంటి కలవలే ఇది తోచింది. అది అసలు అలాగే ఉంది, ఏ పరిణామ వికారం లేకుండా ఉంది. అది తెలియబడేది ఎప్పుడు? ఇది ఎప్పుడైతే నువ్వు సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్న స్థితిని గుర్తెరిగి నువ్వు దానిగా భావన చెందితే అక్కడి నుంచి గురువు పని. ఆ గురు సూచన చేత నువ్వు దాటుకొని ఉన్నది ఎప్పటికీ ఉన్నది, ఎప్పటికీ ఉత్తబట్ట బయలే ఉన్నది. ఈ మధ్యలో వచ్చింది లేనే లేదు. ఇదంతా కేవలం రెండు రకాల అహములు, పిండాండ అహము బ్రహ్మాండ అహం వల్ల నేననేది స్ఫురణకు వచ్చి ఈ సర్వము ఏర్పడింది అని. అక్కడ ఏ విధమైన తెలివి లేకపోయేసరికి అది దేనివల్ల? తెలివి అంటేనే ఎరుక. ఏ రకమైన ఏ ఎరుకతో ఉన్నావో ఆ ఎరుకతో మాట్లాడే స్థితి లేదు కాబట్టి ఏ విధమైన తెలివి లేకుండా ఎరుక రహితమయ్యాలి. ఏమైపోయావు? ఇంకా అహమే లేకుండా పోయింది. ఇక్కడ అహము అక్కడ లేదు. ఇక్కడ వ్యష్టిగాను లేవు, అక్కడ బ్రహ్మాండంలో సమిష్టిగా కూడా లేవు. రెండు లేకుండా అయిపోయిన తర్వాత వాటితో కలిసి ఉన్న అహమ అనే ఎరుకలు పోతే ఇక్కడ పిండాండంలో అక్కడ బ్రహ్మాండంలో వాటితో ఏవైతే కలిసి ఉన్నటువంటి అహంగా ఉన్నాయో అవి పోతే అవి ఏమీ లేకపోవడమే కదా అచలం అంటే. అచలం అంటే ఏమిటి? ఏమీ లేకపోవడమే. ఏమీ లేదు. ఉన్నది అని చెప్పేవాడు లేడు, లేనిది లేదు ఇది అని చెప్పేవాడు లేదు. అదంతా విచారణ వరకు. విచారణలో లేనివాడుగా కావడానికి, సర్వము లేనిదే అని గుర్తెరగడానికి ఈ విచారణలో ఇదంతా చెప్పారు. ఎరుకతోనే చెప్పారు. ఎరుకతోనే ఎరుకను లేకుండా అయింది. అయిన తర్వాత ఇంకెవరుంది? ఏమీ లేకుండా అయిపోవడమే కదా. ఈ ఎప్పటికీ ఉన్నది ఉన్నట్లుగానే అచలమే ఉంది. ఇక నిర్భయానంద బోధామృతంలో 29వ అంశము ఈశ్వరుని సహాయం. సమిష్టికర్తగా ఉన్నటువంటి ఈశ్వరుని సహాయము నిర్భయానంద స్వామి వారి అనుభవ క్రమం నుండి వారి శిష్యులు చదువుతున్నారు. స్వామివారు వివరిస్తూ ఉన్నారు. ఆ శిష్యులు ఇదంతా చర్చలో భాగంగా వచ్చిందే ఈ బుక్. అప్పుడప్పుడు వచ్చిన దాన్ని అంతటిని కలిపి శిష్యులంతా కలిసి సంకలనం చేశారు. దీన్ని గ్రంథంగా సంకలనం చేస్తే గురువుగారితో సంభాషించి గురువుగారు చెప్పిందంతా ఈ పుస్తక రూపం ధరించింది అనుకోండి. స్వామివారు వివరిస్తుంటే విశ్వ సంబంధమైనటువంటి ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడు అడుగుతాడు, ఇతరులకు బోధింపవలైనా లేదా నీ వరకే అనుభవం పొందవలైనా అనే ప్రశ్న వేస్తాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గురువు తెలుసుకున్నాడు, లేకుండా రహితుడైపోయినాడు. మరి నీ వరకే నువ్వు లేకుండా అయిపోతే అనుభవం పొందితే చాలా, లేకపోతే నువ్వు ఎవరికైనా ఇతరులకు బోధించి వాళ్ళు ఎవరైనా నిన్ను అడగకుండా వాళ్ళకు విరక్తి కలగకుండా వాళ్ళు తెలుసుకోవాలనే తపన లేకుండా నువ్వేం చేయలేవు. కానీ అటువంటి ఆసక్తి ఏమాత్రం చూపినా వాళ్ళను కూడా లేకుండా చేయగలిగినటువంటి నీ అనుభవం, నీకున్నటువంటి అనుభవం ఏమవుతుంది? ఉపయోగపడుతుంది. అందుకే నీ వరకే అనుభవం పొందవాలైనా అని ప్రశ్న వేస్తాడు. నీ జన్మకు వదులుతాడు, నీ ఇచ్చకు, జన్మకు కాదు, నీ ఇచ్చకు వదులుతాడు, నీ ఇష్టానికి వదులుతాడు. ఈశ్వరుడు దేనిని పొందుటకై నన్ను ఆశ్రయించావు అని ప్రశ్నించాడు. దేవుణ్ణి ఎందుకు? ఈశ్వరుని తెలుసుకోవాలి. ఈశ్వరుని తెలుసుకున్న తర్వాత అది కూడా లేకుండా పోతే కారణ వస్తువుగా జన్మకు కారణమవుతున్నది పోతుంది అని ఆశ్రయించావు. ఆశ్రయించినప్పుడు
నీ ఇచ్చకు వదిలేయడు. నేను కడతేరితే చాలు, నేనేం బోధించాల్సిన పని లేదు, ఇతరులకు తెలియకపోతే మనే అని గనక ఊరికే ఉండేవాళ్ళు కొందరు ఉన్నారు. కానీ ఈ పరంపరగా మనం ఈరోజు పొందుతున్నటువంటి బోధ మనకు ఎట్లా అందింది, ఎక్కడి నుంచి వచ్చి అందింది? గురువులు బోధిస్తూ కొంతమంది అయినా దానికి పూనుకుంటే కదా ఇట్లా వచ్చింది పరంపరగా. లేకపోతే ఆ ఎవరికి వారు తెలుసుకొని నేను లేనివాడని అయిపోయిన తర్వాత నేనెట్లా మళ్ళీ బోధిస్తూ అని అనుకున్నాడు అనుకో, నేను లేను, నాకే తెలివి చేత అయితే ఎరుక చేత బోధించారో ఎరుక లేదు, బోధించిన గురువులో నేను మమేకమైన తర్వాత బోధించిన గురువు లేడు, నేను లేను అని అనుకున్నారనుకో, ఇక తర్వాత ఎట్లొచ్చింది ఇక్కడ దాకా పరంపరలో? మళ్ళీ ఒక శిష్యుడు తెలుసుకోవడానికి ఆశ్రయిస్తే తాను లేనివాడైనప్పటికీ లేనెరుకలోకి గురుపాద కాస్తవంలో వచ్చింది. ఆ 4వ పాదం 3 పాదాలు లేకుండా అయిపోయి ఉంటాడంట, మూడు అంతులు లేకుండా అయిపోయి తాను శరీరం అనేది ఒకటి ఉంటే కేవలం భావనలో మాత్రం అశరీరుడుగా ఉంటూ జగత్తులో జరిగే నాటకాన్ని చూస్తూ ఉన్నప్పటికీ అశరీర గురువుగా ఉన్న గురువు ఆ 4వ పాదాన్ని ఎవరైతే పట్టుకున్నారో వచ్చి వారిని కడతీర్చడానికి లేనెరుకలేకొచ్చి, లేనెరుక అని తెలుసు, తనకు తెలుసు ఇదంతా లేనెరుకే, కాకపోతే శిష్యుడు పాదం పట్టిన శిష్యుడు పూర్తి ఎరుకలో ఉన్నాడు, ప్రపంచంలో ఉన్నాడు, జగత్తుని నిజమనుకుని శరీరం నిజమనుకునే స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఆ లేనెరుకలో వచ్చి పాదం పట్టిన శిష్యుడిని కదా కడచేర్చాల్సింది ఈ గురువు. అందువల్ల ఆ ఈశ్వరుడు ఇచ్చకు వదిలాడు, నీ ఇష్టం, కానీ నువ్వు దేనిని పొందుటకు నన్ను ఆశ్రయించావు అని ప్రశ్న వేస్తాడనుకో ఈశ్వరుడు, నువ్వేమంటావు అప్పుడు? దానిని బట్టి కదా ఈశ్వరుడు నీకు సహాయం చేయటం జరిగేది. నువ్వు గురువు పాదం పట్టావు, దేన్ని బట్టి పట్టావు, దేనికోసం పట్టావు? నువ్వు పాదం పట్టబట్టి, నువ్వు అడగబట్టి కదా ఆ గురువు చెప్పడానికి వచ్చింది. నువ్వు అడిగేదాన్ని బట్టి నీకు సహాయం చేయడానికి కదా నీకు గురువు దొరికింది. అట్లాగే ఈశ్వరుడు కూడా అంతే, సమిష్టిలో. కాబట్టి ఆ దానిని బట్టి నీకు సహాయం చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అర్థమైందా? నీవు ఇతరులకు బోధ చేస్తాను అంటే ఈశ్వరుడు వివరించడం అనేది ఆగిపోతుంది. కాదంటే అక్కడి నుంచి పై స్థితికి బోధిస్తాడు. నిన్ను పై స్థితికి బోధించడానికి ఏమిటి అంటే నువ్వు ఈశ్వరుని ఎప్పటి వరకు దరి చేర్చమని అడిగావంటే గురువు రూపంలో ఉన్న ఈశ్వరుడే, ప్రత్యేకమైన ఈశ్వరుడు ఎక్కడా లేడు. సమిష్టి తత్వాన్ని గుర్తెరిగి తానే సమిష్టి కర్త కూడా తానే అయినటువంటి అశరీరైనటువంటి గురువే ఇక్కడ ఈశ్వరుడు. సమిష్టిని గుర్తెరిగి సమిష్టి స్థితిని కూడా పొంది సమిష్టి స్థితిని కూడా దాటి బయలుస్థితిగా ఉన్నటువంటి, అంటే ఏమిటి ఇది అది అని చెప్పడానికి వీల్లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువే మళ్ళీ దిగివచ్చి నీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి కాదంటే అక్కడి నుండి పరిస్థితికి బోధిస్తాడు. ఇతరులకు బోధ చేస్తానంటే ఇక ఈశ్వరుడు వివరించడం ఉండదు, నువ్వు ఆ స్థితికి చేరుకొని నువ్వే బోధించాలి శిష్యులకి. లేదు తాను ఆ స్థితిలో అక్కడి నుంచి పరిస్థితికి బోధించి ఇంకా నాకు అవసరం లేదు, నీ ఇష్టం, నువ్వు బోధించేది అవసరం లేదంటే నువ్వు లేవు, నేను కడతేర్చి ఊరికే ఉంటాడు అంతే. నువ్వు కడతేరిపోయి నువ్వు అక్కడ ఊరికే ఉంటావు. శిష్యుడు అడుగుతున్నాడు, ఒక వలయంలో తిరిగి తిరిగి తర్వాత దాని నుండి పై వలయంలోకి వెళ్ళినప్పుడు కింది వలయంలో జరిగినవి తెలియబడుతూ ఉంటాయి. ఓ వలయం ఇది, ఆ వలయంలో తిరిగాము, ఇంతకాలం ఈ వలయంలో తిరిగాము, ఈ వలయంలో తిరిగినవన్నీ అనుభవంలో ఉన్నాయి లోపల. మళ్ళీ ఈ వలయంలో నుంచి పై వలయం లేకపోయాము, దాంట్లోకి పోయిన తర్వాత పై వలయంలో వెళ్ళినప్పుడు పై వలయంలోకి వెళ్ళి పైన ఉన్నప్పటికీ కింది వలయంలో జరిగిండేటివి ఏవేవైతే నీకు గుర్తున్నాయో అవి నీలో ఉంటాయి కదా, గుర్తులుగా అనుభవించినవి, అవి గుర్తొస్తాయట. సామాన్యంగా సద్గురువు ఈశ్వర సంబంధంగా ఉంటాడు. గురువు వివరిస్తున్నాడు, మరి కింది జన్మలో కింది వలయంలో ఉన్నప్పుడు ఏమేమి చేశామో ఇప్పుడు ఆ వలయం దాటిపోయినప్పటికీ అదంతా లేనిదని ఉత్తదని తెలిసినప్పటికీ
కింది వలయంలో ఏవైతే అనుభవంలో ఉన్నాయో అవి గుర్తుకొస్తుంటాయి కదా మళ్ళీ మళ్ళీ అనేది కదా ఇప్పుడు శిష్యుడు అడిగింది. అప్పుడు గురువు చెప్తున్నాడు, సామాన్యంగా సద్గురువు ఎట్లుంటాడు? సద్గురువు అంటే ఈశ్వర సంబంధంగా ఉంటాడు. తాను ఎప్పుడు కూడా తాను కింది స్థితిలోకి దిగొచ్చి మళ్ళీ అనుభవాలను గుర్తు చేసుకొని దీంతో తాయత్వం చెందే స్థితిలో ఉన్నాడు సద్గురువు అయినవాడు. కేవల గురువు అంటే మామూలు గురువు. అనేక గురువుల్ని చెప్పారు మీకు ఇంతకుముందు. గురువులు అనేది కూడా పరిపూర్ణ బోధ దాంట్లో వచ్చింది. మొదటి పెట్టినప్పుడు ఈ పరిపూర్ణ బోధ సజ్జా పూర్ణచంద్రరావు గారు రాసినటువంటి పరిపూర్ణ బోధ పదకోశంలో 8 రకాల గురువుల్ని వివరించి చెప్పారు. వాటి అర్థము వివరణ చెప్పారు దాంట్లో. అట్లా అనేక గురువులు ఉన్నారు. ఇక్కడ సద్గురువుగా ఉన్నవారు ఎప్పుడు కూడా ఇంక మళ్ళీ ఆ ఈశ్వర స్థితిలో నుంచి కిందికి దిగిరారు. ఈశ్వర సంబంధంగానే ఉంటారు. మళ్ళా జీవ సంబంధంగా ఉన్నటువంటి జ్ఞాపకాలతో మళ్ళీ కిందికి దిగొచ్చి మళ్ళీ వ్యవహారం చేసేటువంటి స్థితిలో ఉండరు. ఆ స్థితిలో ఉండే నీకు నువ్వు మాత్రం ఈ స్థితిలో ఉన్నావు కాబట్టి ఈ స్థితిలో నుంచి నిన్న ఆ స్థితికి తీసుకుపోవడానికి వ్యవహార సంబంధంగా తనకు ఏ అనుభవాలు జరిగినాయో తాను తన గురువుతో పొందేటప్పుడు అవన్నీ తన గుర్తే ఉండి ఉంటాయి కాబట్టి ఆ అనుభవాల చేత నీకు వివరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. చెప్పి తాను ఈశ్వరుడు కానీ ఎప్పుడు కూడా ఈశ్వర సంబంధంగా ఉంటాడు, కానీ విశ్వ సంబంధంగా ఉన్నాడు. విశ్వ సంబంధంగా అంటే చూసే ప్రపంచం జగత్తులోనే ఉన్నప్పటికీ తాను దాంట్లోనే ఉండాల్సిందే కదా. శరీరం ఉన్నంత కాలం ఉంటుంది. భావనలో తాను లేకుండా శరీర జగత్తులతో మిశ్రితం కాకుండా ఉన్నప్పటికీ విశ్వ సంబంధంలో విశ్వంలోనే ఉన్నప్పటికీ విశ్వ సంబంధంగా ఉన్నాడు. విశ్వ సంబంధమైన విషయాల పట్ల ఉన్నాడు. విశ్వ సంబంధంలో సద్గురువులకు బాధ్యత లేదు, దానిని వాళ్ళ గురించి పట్టించుకోరు. ఆ విశ్వ సంబంధంలో ఉన్నటువంటి స్థితిలో ఉంటేనేమో ఇంకా ఏ బాధ్యత లేదు. తాను లేకుండా అయిపోయిన స్థితిలో ఉన్నాడు కాబట్టి తనకి ఏ బాధ్యత? వ్యవహారంలో ఉండే బాధ్యతలు ఉన్నాయా అంటే శరీర ధర్మంగా పనిచేస్తూ ఉంది. ఇంట్లో లేడా? ఇంట్లో కుటుంబం లేదా? బయట లేడా? తిరగట్లేదా? వ్యవహారం చేయట్లేదా? ఈ ప్రశ్నలు వచ్చాయనుకో, ఉన్నాడు. విశ్వ సంబంధంతో తాదాత్మ్యత లేకుండా ఉన్నాడు. తన బాధ్యత ఏందో శరీర ధర్మంగా నిర్వర్తిస్తుంటే దానితో కూడా సంగమించిన స్థితిలో తన అసలు స్థితి అనేటువంటి దాంట్లో ఉన్నాడు. కాబట్టి ఈశ్వరుడు కర్త. అతనితో కలగజేసుకొని విశ్వ సంబంధమైన దానిని బోధిస్తాడు అంతే. ఆ కర్తగా ఉండి మళ్ళా ఈశ్వరుడుగా తానే కర్త, సమిష్టి కర్తగా ఉన్నాడంటే సమిష్టి ఎరుకగా ఉన్నట్లే, అఖండ ఎరుకగా ఉన్నట్టే ఇంకా అవుతుంది. అఖండ ఎరుకగా దాటిన స్థితిలో ఉన్నప్పటికీ బోధించడానికి మళ్ళీ ఈశ్వరతత్వంగా ఉన్నటువంటి స్థితిలో ఉండి నీకు విశ్వ సంబంధమైన దాన్ని అంతా ప్రబోధిస్తాడు. ఆ విశ్వ సంబంధమైనది తాను అనుభవించాడు కాబట్టి, తాను మొదట్లో తాను శిష్యుడే కాబట్టి, విశ్వ సంబంధమైనతో తాయాత్మత చెందినటువంటి వాడే కాబట్టి ఆ స్థితిలో నుంచి దాటుకున్న వాడైనప్పటికీ కూడా సమిష్టికర్త అయిన ఈశ్వరుని యొక్క కర్తృత్వం తాను తీసుకొని తాను జీవుడుగా ఉన్న నిన్ను ఆశ్రయించినటువంటి వారికి మళ్ళీ బోధించుకుంటూ వస్తాడు. విశ్వ సంబంధమైన విషయాలే బోధిస్తాడు. ఆ బోధించి ఆ విశ్వ సంబంధమైన వాసనల్లోంచి నిన్ను తీసేయడానికి బోధించడం అంతా. ఆ విశ్వ సంబంధమైన దాన్నే ప్రబోధిస్తాడు. ఎందుకంటే ఆ విశ్వ సంబంధమైన వాసనల్లోంచి బయటపడేయడానికే. ఈశ్వరుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అతీతమైన వాడు. ఈ కారణ వస్తువుగా ఉన్నటువంటి దానికి ఎక్కడి నుంచి శక్తి వచ్చిందో ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు. ఈ 3 పనులు చేసింది ఆ శక్తితోనే. ఈ వేరువేరుగా ఉన్నటువంటి నామరూపాత్మక పురాణాల్లో చెప్పినటువంటి ఈయన వేరు, ఈయనకు తలకాయలు 4, ఆయనకు 3 ఉన్నాయి, ఆయనకు 1 ఉంది, ఈయన అటనామాలు, ఆయన నిలువునామాలు, ఇవన్నీ పురాణాలలో కల్పించినవి. అది కేవల శక్తిగా ఉంది. అది కేవల సమిష్టి శక్తి ఏదైతే వచ్చిందో, దేని చేత బ్రహ్మాండం అంతా నలవబడుతుందో ఆ స్థితిలో ఉంది. ఆ స్థితిలో ఉండి దీనికి అతీతమై ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనబడేదానికి. ఈశ్వరుడు పైన సదాశివ, వాటిల్లో పై స్టెప్పులు ఇంకా పైకి పోతే ఆ ఏ పరబ్రహ్మం నుంచి ఇవన్నీ కలగడానికి కారణం కావడానికి ఒక సంకల్పం ఉత్పన్నమై
దాని నుంచి పరిణామం చెందుతూ వచ్చిందో, వచ్చి అనేకత్వాన్ని ఈ విధంగా పొందిందో, ఇక్కడి వరకు కిందికి వచ్చిందో, జీవుడి దాకా, వ్యవహారం దాకా, ప్రపంచం దాకా అంతటికీ మూలమైనటువంటి దాంట్లోకి పోతే ఈ ఈశ్వరుడుగా ఆ శక్తిని ఉపయోగించుకొచ్చినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా, మళ్ళా సదాశివ రుద్రులుగా ఆకర్షణ విస్తీర్ణ చేసేటువంటి స్థితి, అవన్నిటినీ ఒకదానికోటి వెనక్కి మడుచుకుంటూ పోయినారు. పోతే ఉన్నది ఒక్కటే, ఆ ఉన్న స్థితిలో నుంచి అవతలికి పోతే ఇంకా ఆ స్థితి కూడా లేదు. ఆ లేని స్థితిలోనే ఉంటూ మళ్ళీ ఈశ్వరుడైనటువంటి సమిష్టికర్తగా ఉన్నటువంటి స్థితిలోకి వచ్చి గురువు బోధిస్తున్నాడు నీకు. కాబట్టి ఈ పైన చెప్పినటువంటి ఈశ్వరుడు పైన సదాశివ వాటిలో స్టెప్పులు మాత్రమే, అంటే ఒక్కొక్క పాత్ర పోషించినప్పుడు ఒక స్టెప్ అంతే తప్ప, ఈశ్వరుడిలో ఇవన్నీ రకరకాలైనటువంటి స్టెప్పులు ఆ కిందికి వచ్చే కొద్దీ. కాబట్టి ఇప్పుడు నువ్వు ఉన్నావంటే నువ్వు ఒక అమ్మాయివి అనుకో, ఒక ఒక స్త్రీవి, భర్తకు భార్యవు నువ్వు, మీ అబ్బాయికేమో తల్లివి. మరి నువ్వు ఒక్కటేగా, నువ్వేమో వేరు వేరు పాత్రలు ఇక్కడ పోషించావు. నీ పాత్రకు నీ పేరు పెట్టారు, నీ పేరు ఒక ఆయమ్మని పెట్టారు, ఈశ్వరమ్మ అని పెట్టారనుకో ఉదాహరణకు. నీ భర్త ఉన్నాడు, ఆ భర్తకు తల్లిదండ్రులైన అత్తమామలు, నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, మళ్ళీ నువ్వు జన్మనిచ్చినటువంటి పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ వేరు వేరు పదాలతో నేను పిలుస్తున్నారు కదా, ఒకటే పేరుతో పిలుస్తున్నారా? వేరు వేరు పదాలతో పిలుస్తున్నారు. ఇక్కడ వేరు వేరు పాత్రలు కూడా నువ్వు పోషించావు. తల్లిగా పోషించావు, భర్తను దగ్గర భార్యగా పోషించావు, అత్తమామల దగ్గర కోడలుగా పోషించావు, తల్లిదండ్రుల దగ్గర కూతురు పాత్ర పోషించావు. ఇన్ని పాత్రలు పోషించింది ఎవరు? నువ్వే కదా. నువ్వేమో ఒక్కటిగానే ఉన్నావా లేదా? ఈ వేరువేరువన్నీ కోడలు, తల్లి, కూతురు, ఇవన్నీ అమ్మ, అమ్మమ్మ, ఎన్ని పాత్రలన్నా పోషించని, అవన్నీ ఒక్కటే. ఒక్కటి నువ్వేమో ఒక్కటే కదా. ఆయా వేరువేరు వ్యక్తులకు వేరువేరు స్థితుల్లో ఏం పని చేసి పెట్టావో దాన్ని బట్టి ఆ సంబంధం వస్తుంది. ఇతరులను బట్టి భేదం వచ్చింది. నీతో వ్యవహరిస్తున్న వేరే వాళ్ళు ఉన్నారే, నీ శరీరానికి సంబంధించినటువంటి బంధాలు కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళ వల్ల వేరు వేరు పేర్లన్నీ వచ్చినాయి. వస్తువు ఒక్కటే. అట్లా సమిష్టికర్త అయిన ఈశ్వరుడు ఒక్కటే. వాటి నుంచి వేరు వేరు పనులు చేసినటువంటి వారికి వేరు వేరు అయినటువంటి పేర్లన్నీ వచ్చాయి ఆయా స్థితులను బట్టి. కాబట్టి నీలో ఉన్న స్థితులన్నీ వేరువేరు పనుల్లో నువ్వు ఎట్లా స్థితుల్లో పాత్ర పోషిస్తున్నావో అదే పాత్ర అక్కడ ఈశ్వరుడు పోషిస్తూ ఉన్నాడు. సాధనలోని కొన్ని స్థితులు పరిణామం చెందడానికి, నువ్వు సాధించే సాధనలో కొన్ని స్థితులు పరిణామం చెందడానికి ఈశ్వరుడు అనేక రూపాల్లో ఉన్నప్పటికీ, అది ఒక స్థితి. అనేక రూపాల్లో ఉన్నప్పటికీ ఒక్కటిగా చెబుతున్నాం, సమిష్టికర్త అనే దాంతో చెబుతున్నాం. ఆ సమిష్టికర్తృత్వంలో నుంచే వేరువేరు పాత్రలు పోషించాడంతే ఒక్కటిగా ఉన్న ఈశ్వరుడు. అనేక రూపాల్లో ఉన్నా అది ఒకటే స్థితే. ఇప్పుడు కూతురిగా ఉన్నప్పుడు స్థితి వేరు కదా, భార్య అయినప్పుడు స్థితి, కూతురు స్థితి ఉండదు కదా. మరి బిడ్డ పుట్టిన తర్వాత తాను తల్లి అయినటువంటి భార్యగా ఉండి మళ్ళీ తల్లి అవుతుంది కదా, ఆ స్థితిలో పరిణామం రాలే, బిడ్డ వల్ల పరిణామం వస్తుంది కదా. అట్లా పరిణామం జరుగుతోంది, పరిణామం వస్తుంది అన్నమాట. ఈశ్వరుడు ఒక్కడే, కానీ స్థితులు వేరువేరు. ఆ స్థితులు వేరువేరును బట్టి ఆయా సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణలు అనే 5 పనులు చేస్తున్నారని 5 పేర్లుగా చెప్పబడినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర సదాశివ రుద్రులు అనేటువంటి 5 పేర్లుగా చెప్పారంతే. ఆ 5 చేస్తున్న పనులను బట్టి స్థితి సంబంధమైనవి నీకే విధంగా నీ స్థితి సంబంధమైన పనులు నీ ఇంట్లో ఏర్పడుతున్నాయో వేరువేరు పనులు అట్లా జరుగుతున్నాయి అంతే. అట్లా బిడ్డ వల్ల పరిణామం, భర్త వల్ల పరిణామం, భార్య అయినందువల్ల పరిణామం, కూతురుగా ఉన్నప్పుడు పరిణామం, వేరువేరు పరిణామాలన్నీ ఏర్పడినాయి ఆయా స్థితులను బట్టి. కాబట్టి ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే, కానీ స్థితులు వేరు. మీకు ఉపమానం అర్థమైందా అని అడుగుతున్నాడు మళ్ళీ గురువు గారు. ఈ ఉపమానంలో మీకు అర్థమైందా?
వేరు పాత్రలన్నీ ఆమె పోషించినప్పటికీ ఆమె అనేటువంటి ఆమె అసలు స్థితి ఒక్కటేగా ఉంది, ఒక్కటే ఆత్మగా ఉంది. అట్లాగే వేరు స్థితులను పోషించినటువంటి సమిష్టిలో బ్రహ్మాండంలో కూడా ఒక్కటిగా ఉన్నాడు ఈశ్వరుడు. అనేకత్వాన్ని అనేక పనులు చేయడం వల్ల ఆపాదించారు తప్ప ఒక్కటే ఉంది. కాబట్టి స్థితులు వేరు, ఈశ్వరుడు ఒక్కడే. మీకు అర్థమైందా ఉపమానం అని అడుగుతున్నాడు. స్థితులను బట్టి పంచకర్తలుగా ఒక్క పరబ్రహ్మమే సదాశివుడుగా, ఈశ్వరుడుగా, రుద్రుడుగా, విష్ణువుగా, బ్రహ్మగా ఉంటాడు. అప్పుడు అదే బ్రహ్మగా కనబడ్డాడనుకో, అప్పుడు కూడా ఇదే బ్రహ్మగా కనబడ్డాడనుకో, అప్పుడు ఏ స్థితిలో ఉన్నట్లు? మనము బ్రహ్మకు సంబంధించిన కార్యక్రమం చేస్తాడు. నువ్వు కూతురుగా ఉన్నప్పుడేమో కూతురు కార్యక్రమం చేసావు. కూతురు ఏం పని చేయాలో ఆ పనే చేసావు. నువ్వు అప్పుడేం భార్యవు కావు, ఒకరికి భార్యవు కావు, ఇంకో ఇంట్లోకి పోలే. ఆ తల్లిదండ్రుల ఆధారంగా కూతురుగా కార్యక్రమం చేసావు. భార్యగా అయినప్పుడేమో భార్యగా కార్యక్రమాలు చేసావు. మళ్ళీ ఈ కూతురు కార్యక్రమం చేస్తున్నావా? అక్కడ పెళ్ళి ఒక భర్త ఏర్పడి అక్కడ పోయిన తర్వాత లేదు, అది వదిలేసావు కదా. అలాగే విష్ణు కార్యక్రమంలోకి పోయినాడు. విష్ణువు ఏం చేయాలి? విష్ణు కార్యక్రమం పూర్తి అయ్యాక రుద్రుడి కార్యక్రమం, ఆయనంతా ఈ పోషించే పని చేసుకున్నాడు, అదంతా అయిపోయింది. ఆయన కూడా మళ్ళీ ఏమయ్యాడు? మంచంలో పడ్డాడు. విష్ణువు కార్యక్రమంగా పోషించాడు అంతటిని, అన్నీ ఏం చేయాలో అదంతా చేశాడు. మళ్ళీ లాస్ట్కు రుద్రుడి కార్యక్రమం వచ్చింది, లేకుండా చేసే కార్యక్రమం అయిపోయింది దాని పని. కాబట్టి ఇంకా ఆఖరి కార్యక్రమం అది. ఇప్పుడు మళ్ళీ బిడ్డలోకి వెళ్ళావుగా, బిడ్డ పుట్టింది, మళ్ళీ అక్కడ తల్లి అయ్యావు, మళ్ళీ అక్కడ బిడ్డ, ఆ బిడ్డ కార్యక్రమం. అప్పుడు బిడ్డ భార్య రెండు కలిసి చేయవు. ఇక్కడ బిడ్డగా చేయాల్సిన పని, బిడ్డకు చేయాల్సిన పని చేస్తున్నావా తల్లిగా లేదా? అక్కడ మళ్ళీ రెండు కర్తృత్వాలు వహిస్తున్నావు. భర్త దగ్గరేమో భార్యగా చేస్తున్నావు, బిడ్డ దగ్గరేమో తల్లిగా చేస్తున్నావు. అట్లాగే ఇతర బంధాలన్నీ ఏమేమి ఉన్నాయో మీ ఇంట్లో వాళ్ళందరి దగ్గర వాళ్ళ పనులను బట్టి చేస్తున్నటువంటి పరిణామం అది. అట్లా ఉంది అన్నమాట. ఇట్లా స్టెప్పుల పరిణామం. నీలో పరిణామం ఎట్లా వచ్చిందో వేరు దశల్లో నువ్వు పుట్టినప్పటి నుంచి అలా పరిణామం చెందుతున్నవే అవన్నీ. వాటన్నిటికీ మూల కారణమైనటువంటి పరబ్రహ్మం యొక్క ప్రకాశం చేతనే అవన్నీ ప్రవర్తిస్తూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ అయిపోయినాయి అనుకో అమ్మా, బాధ్యతలన్నీ అయిపోయినాయి అనుకో, పిల్లల పెళ్లి చేసిన తర్వాత అప్పుడు నీ స్థితి ఏమిటి? ఇవన్నీ లేకుండా పోలేదా? ఇంతకుముందు ఏ పరిణామాలు పొందావో పిల్ల పుట్టించి అవన్నీ ఏమి లేవు, అందరూ పోయారనుకో. ఇక నువ్వేమో ఇంకా శరీరం ఉందనుకో, ఓ చేతికట్టి పట్టుకొని ఉన్నావు ఉండేకేమో. కానీ ఈ బాధ్యతలన్నీ ఉన్నాయి. అప్పుడు మంచంలో నువ్వు చేతికట్టి పట్టుకుంటే నీకే ఎవరో సహాయం చేసే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ లేకుండా పోయినాయి. ఇంతవరకు చేసినటువంటి బాధ్యతలన్నీ ఏమీ లేవు. అప్పుడు వీటి నుంచి విముక్తి పొందలే. ఆ పనుల నుంచి ఎట్లా విముక్తి పొందావో ఈ జన్మ కావడానికి కారణమైన దాంట్లో నుంచి కూడా నువ్వు పొందాలి. ఈ పనులన్నీ గడిసేసుకున్నాము అన్నావు. ఈ పనులన్నీ ఏర్పడడానికి కారణం ఏమిటి? నువ్వు చేసినటువంటి కర్మల ఫలితాన్ని అనుభవించడానికి ఉపాధి పొందినందువల్ల కదా. కాబట్టి ఆ కర్మల ఫలితాన్ని ద్వారా మళ్ళీ ఉపాధి పొందకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అవసరం ఉందని అప్పుడు ఇంకా మంచంలో పడిన తర్వాత వస్తే ఇదంతా వివరించి ఇన్ని స్థితుల్లోంచి నిన్ను గట్టెక్కించే గురువు కావాలి కదా. అప్పుడు ఎంత శ్రమ, గురువుకు కూడా శ్రమే. ఇంకా ఆ స్థితిలోకి పోయిన తర్వాత నేను ఎట్లా ఇప్పుడు తెలుసుకుందాం అనుకుంటాను, ఏం పనులు లేవంటే అప్పుడు పొందే కయ్యాలి. కాబట్టి వీటి నుంచి, ఈ బాధ్యతల నుంచి విముక్తి పొందావు, స్వేచ్ఛగా ఉంది. ఇది అది ఈశ్వరుల్లో కూడా ఇదే రకమైన స్టెప్పులు ఉన్నాయి. ఆ ఈశ్వరుడుగా చేస్తున్నటువంటి పనులన్నీ అయిపోయి మళ్ళీ పరబ్రహ్మ స్థితిలో ఏ ప్రకాశం చేత తాను 5 రకాల బాధ్యతలు కర్తృత్వం తీసుకున్నాడో ఆ స్థితి పోయిందనుకో, అది లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి, అది కూడా లేనటువంటి స్థితిలో పరిపూర్ణంగా కేవల బయలుగా ఏ స్థితి లేనటువంటి, ఏ పనులు లేనటువంటి స్థితిలోకి వెళ్ళాడనమాట. ఈ బాధ్యతలన్నీ నువ్వు పుట్టకుండా, నువ్వు రాకుండా ఉన్నప్పుడు ఉన్నాయా? ఇవన్నీ వ్యవహారం లేకొచ్చి మళ్ళీ వ్యవహారం లేకుండా అయిపోయి ఉన్నప్పుడు ఉండాలంటే అంతకుముందు ఏ స్థితి ఉందో ఆ స్థితిలో ఉన్నటువంటి, నువ్వు పుట్టకనే ఉన్నప్పుడు
ఏ విధమైన ఈ సృష్టి జరగకమే ఈశ్వరుడు కూడా పుట్టకుండా ఉన్నప్పుడు జగత్తు కానీ ఏది కానీ ఏర్పాటే కాలేదనుకో, ఆ ఏర్పాటు కానకుండా ఉన్నప్పుడు కేవలం బయలుగా ఏముందో అదే ఉన్నది. ఆ స్టెప్పులు లేక ఆ స్థితి లేకపోతే ఉందే మళ్ళీ ఈ పనులే లేవు, ఈ జన్మించేది లేదు, ఈ వ్యవహారం చేసేది లేదు. ఈశ్వరుడు కూడా ఉన్నటువంటి ఈ స్టెప్పులు కూడా అప్పుడు లేవు. కాబట్టి ఈశ్వర స్థితి చదువు, అది తెలుసుకుంటే ఆ స్థితి కూడా లేకుండా అయిపోతే సమిష్టిగా ఉన్న ఈశ్వరుడు కూడా లేడు. ఆ 5 పాత్రలు పోషించడానికి ఏ కారణ వస్తువులోని ప్రకాశం చేత పరబ్రహ్మ ప్రకాశంతో పనిచేసాయో ఆ 5 కూడా లేవు. ఈశ్వరుడు అడుగుతాడు, ఇతరులకు బోధింపవాలైనా లేదా, నీ వరకే అనుభవం పొందవలైనా అని నీ ఇచ్చకు వదులుతాడు అన్నారు అనుకో. ఇది మళ్ళీ ఇంతకుముందు పైన వచ్చింది ప్రశ్న, మళ్ళీ వచ్చింది ఇక్కడ. ఎందుకు వచ్చింది మళ్ళీ అంటే, అవును ఇప్పుడు నీ ఇచ్చ, నీ ఇష్టం, నీ మటుకేనా లేకపోతే ఇతరులకు కూడా చేస్తారా అని ప్రశ్న వేస్తాడు. నిన్ను లేకుండా చేయడానికి నీ బోధ ఇదంతా చెప్పాము. నువ్వు నీ జీవుడి స్థితిలో నుంచి ఈశ్వరుడి స్థితికి, అక్కడి నుంచి పరబ్రహ్మ స్థితికి, అక్కడి నుంచి అది కూడా లేనటువంటి స్థితి దాకా నేను తీసుకెళ్ళావు. ఇక నాకు అవసరం లేదు, నేనే లేను కాబట్టి అనే స్థితిలో ఊరికే ఉంటావా నీ మటుకు నువ్వు? లేకపోతే ఇతరులకు కూడా చెప్తే ఏమైనా చేస్తే వాళ్ళు కూడా ఈ విధమైన స్థితిని పొందుతారు కదా అని అనుకుంటావా అనే ప్రశ్న వేశాడు ఈశ్వరుడు అనుకో. అది నువ్వు ఏది నిర్ణయించుకుంటావో, ఏది కావాలని అడుగుతావో దాన్ని బట్టి ఇంకా కంటిన్యూ చేస్తాడు. ఏది నువ్వు అడుగుతావో అది, వద్దు నాకు అవసరం లేదు, నేను ఎవరికి బోధించేది లేదు, నేను కడతేరినే అయిపోయింది చాలు నాకు అనుకున్నావు అనుకో, ఇక నువ్వు గురువుగా నీకేం పాత్ర లేదు. నిన్ను గురువుని చేయాల్సిన పాత్ర ఈశ్వరునికి లేదు. ఈశ్వరుడు నన్ను దేనిని పొందుటకై నన్ను ఆశ్రయించావు అని అడిగి మళ్ళీ ప్రశ్న వేశాడనుకో, దేన్ని పొందడానికి నువ్వు ఈశ్వరుని ఆశ్రయించావు, దాన్ని బట్టి నేను నీకు సహాయం చేయడం జరుగుతుంది అన్నాడు. కాబట్టి నీవు ఇతరులకు బోధ చేస్తాను అంటే నేను వివరించడం అనేది ఆగిపోతుంది. అప్పుడు ఎవరు ఈశ్వరుని పాత్ర ఎక్కడ ఈశ్వరుడు ఏ విధంగా నిన్ను కడతేర్చి నిన్ను లేకుండా చేసినటువంటి స్థితిలోకి తీసుకెళ్ళాడో ఆ పాత్ర నువ్వు పోషించి, ఇంకా నీకు నేను వివరించాల్సిన పనిలే. ఇంకా నేను వివరించడం అనేది ఆగిపోయి నువ్వు గురువు ఈశ్వరుని పాత్ర నువ్వు తీసుకోవాలి అని ఈశ్వరుడు అడుగుతాడు. అప్పుడు సద్గురువుగా ఉండనంటే అక్కడ నుండి పరిస్థితి బోధిస్తాడు. గురువుగా ఉండను, ఇంకా నేను మళ్ళీ రావాల్సిన పని లేదు, ఇంకా నేను అవతలికి పోయి అవతల స్థితిలోనే ఉంటాను, నేను మళ్ళీ గురువే వద్దు అని అనేవాడేమో ఇంకా వాడు కడతేరిపోతాడు, ఇంకా అవతల స్థితి బోధించి అవతలికి పోతాడు. లేదు నేను సద్గురువుగా నేను నేర్చుకొని నేను మళ్ళీ 10 మందికి చెబుతూ ఉంటాను. ఏ విధంగాను? నువ్వు ఎరుకరహితమైనటువంటి నువ్వు మళ్ళా బోధించాలంటే నువ్వు ఎరుకలోకి రావాలి కదా. కాబట్టి సద్గురువుగా ఉంటాను అంటేనేమో పై స్థితి అనుభవం అయినప్పటికీ ఇక్కడేమో అక్కడ పరిస్థితిలో బోధిస్తాడు. ఇంకా తాను తిరిగే రాకుండా ఆ పరిస్థితిలో అట్టే ఉంటాడు అంతే, పరిస్థితి అనుభవాన్ని కలగజేస్తాడు. సద్గురువుగా ఉంటానంటేనేమో సద్గురు స్థితిలో మళ్ళీ ఇక్కడ తాను మళ్ళా కొంతమందికి సహాయం చేయడానికి తన ఎరుక రహితం అయినప్పటికీ లేనెరుక అనే దాంట్లో ఉంటాడు సద్గురువు. ఎందుకంటే ఆశ్రయించిన వారికి చెప్పడానికి, మళ్ళీ ఆ పరంపర కొనసాగడానికి. ఇక అందరూ కూడా నేను నా వరకే చాలు, నేను తెలిసిపోతే చాలు అని అంటే మన వరకు బోధ వచ్చేదే కాదు. సద్గురువు పాత్ర పోషించారు కాబట్టి కొంతమంది, వారి వల్ల మనం ఇక్కడి వరకు తెలుసుకున్నాం. ఇక 30వ అంశం, దివ్యాహం కూడా పోవాలి. శరీర ధర్మంలో ఏది పనిచేస్తుందో దివ్యంగా లోపలే ఉంది, కానీ నువ్వు గుర్తెరక్కపోతే నీలోనే దివ్యత్వం ఉంది, నీలోనే దివ్యాహం అనేది ఒకటి ఆశ్రయించి ఉంది. ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబంగానే నువ్వు ఉన్నావు కాబట్టి నీలో కూడా అది పనిచేస్తోంది. అది గుర్తెరగకుండా పోతేనేమో దానిని బట్టి ఆయా గుణాలు ఏర్పడి ఆయా ప్రవర్తనలన్నీ వస్తున్నాయి. శరీర ధర్మంలో నుంచి విడిపోయి దివ్యాహం అనేది పనిచేస్తుంది. నిన్ను నీవు గుర్తెరిగితే ముందు నేనెవరు అనేది గుర్తెరిగితే నేను సర్వవ్యాప్త చైతన్యంగా ఉన్న బ్రహ్మమును, నేనే ఆ సమిష్టికర్త అయినటువంటి ఈశ్వరుని కూడా అనేది నువ్వు గనక గుర్తెరిగితే అప్పుడు శరీర ధర్మం నుంచి విడిపోయి, శరీర ధర్మం శరీరం పనిచేస్తోంది,
ఇంట్లో చేయాల్సినవి, బయట చేయాల్సినవి, వ్యవహారంలో చేయాల్సినవి చేస్తున్నప్పటికీ నీలో ఏం పని చేస్తుంది అప్పటి నుంచి అంటే ఆ దివ్యాహం అనేది పనిచేస్తుంది. మామూలు అహం నేను అంటే నీ శరీరంతో కూడినటువంటి నేనుగా పనిచేస్తున్నటువంటి ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నటువంటి నామరూపాత్మక నేను పోయి దివ్యమైనటువంటిది దివ్యాహం అంటే నేనే ఆ కర్త, నేనే ఆ సమిష్టి ఎరుక, నేనే ఆ చైతన్య స్థితి, నేనే అనేది పనిచేస్తూ ఉంది. అయితే అది పనిచేసేంత కాలము ఆ సమిష్టికర్తే సృష్టికి కారణమైన వస్తువుగా పరిణామం చెందుతోంది, పోషణకర్తగా పరిణామం చెందుతోంది, వ్యవహారకర్తగా పరిణామం చెందుతోంది, వేరువేరు పాత్రలన్నీ పోషిస్తోంది. ఇందాక చెప్పినట్టు ఇంతకుముందు పేరాలో ఆ పాత్రలన్నీ నువ్వు ఒక్కదానివే పోషించావు కదా. చిన్న బాలికగా పుట్టి ఆ పుట్టినప్పటి నుంచి వ్యవహారం చేసి ఆయా బాలిక, మళ్ళీ ఆ తర్వాత యవనవతి, ఆ తర్వాత కూతురు స్థితిలో నుంచి భార్య, భార్య స్థితిలో నుంచి తల్లి, తల్లి స్థితిలో నుంచి అమ్మమ్మ, నానమ్మ, మళ్ళీ ఇతర స్థితులన్నీ పోషించావు. ఈ స్థితులన్నీ పోషించినావు కదా. అట్లాగే ఈశ్వరుడుగా ఉన్న స్థితిలో నుంచి ఆ దివ్యాహం అనే స్థితిలో కనుక ఉంటే నేనే ఈశ్వరుడను, నేనే సమిష్టి, నేనే కర్తను అనేటువంటి అహం కూడా పనిచేస్తుంది అక్కడ. అఖండ ఎరుక నేనే అని తెలిసి దానికి ఆ బ్రహ్మం ఏదైతే సంకల్పించి ఈ జగత్తుకు కారణమైందో అది నేనేను అని తెలియబడినప్పటికీ అక్కడ కూడా అహం ఏమి అహం ఉంది, నేను ఈశ్వరుడు అనే అహం పనిచేస్తుంది అక్కడ కూడా. అక్కడ కూడా అహం నేను అనేటువంటిది ఉంది కదా. మళ్ళీ నేను ఆ స్థితిలో నిలబడిపోయినటువంటి స్థితి ఉంది కదా. ఆ దివ్యాహం అంటే ఈ వ్యష్టి అహం కాకుండా ఈ అంతటికీ కారణమైన అహం స్థితిలో నుంచి కూడా నేను విడుదల అవ్వాలి కదా. అక్కడ పనిచేస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి వాసనలు, కర్మలు అన్నీ ఉంటాయి కదా అక్కడ. ఈ ఈ దేహం ఏం చేసిందో దీనికి సంబంధించిన కర్మలు, వాసనలు ఉన్నట్టుగానే సమిష్టి కర్తకు కూడా ఉంటాయి. కాబట్టి ఆ సమిష్టి దివ్యాహం అనేది కూడా పోవాలి. అది కూడా పోతేనే ఈ సృష్టికి కారణమైనటువంటి కర్మములతో సహా పోయి ఆ దివ్యాహం అనే దాంట్లో నుంచి కూడా లేని స్థితిని అనుకున్నటువంటి బయలు స్థితిని పొందినటువంటి స్థితిలో పొందుతావు, తెలుసుకుంటావు, వాటికి పోతావు. లేదంటే అది ఎప్పుడో ఒకసారి మళ్ళీ పనిచేస్తుంది. అక్కడ వాసనలు ఉంటాయి కాబట్టి దివ్యాహం యొక్క వాసన ఎందు ఉంటూ సహజంగా వెనక్కి రావాలి. అందులో ఉంటూ సహజంగా వెనక్కి వచ్చి మరి శరీర ధర్మమైనటువంటి వాసనలు ఎట్లా సహజంగా వచ్చి మళ్ళీ వదిలిపోతాయో, ఆయా పనులు ఏర్పడినప్పుడు ఆయా శరీర ధర్మాల పట్ల మళ్ళీ వచ్చి మళ్ళీ వెనక్కి ఎట్లా పోతాయో అట్లా దివ్యాహం కూడా నేను ఈశ్వరుడు అనే అహం మరియు విశ్వ సంబంధమైనవన్నీ కూడా పోవాలి. ఏదైతే చెప్పారో సాక్షిగా ఉన్నటువంటి స్థితిలో ఉండు, ఇక లేదు జగత్తు అనేది లేదు, జగత్తులో ఉన్నటువంటి బ్రహ్మాండమంతా కనపడుతున్న ప్రకృతితో సహా ప్రపంచమే లేదు, నువ్వు లేవు అనే స్థితిలో నువ్వు కేవలం చైతన్యపరుడుగా ఉన్నావు. ఏ చైతన్యం సర్వవ్యాప్తమైనదో, అంతటా ఉన్నదో అదే నీవు అన్నప్పుడు ఆ చైతన్యం కూడా ఎట్లా ఉంది అప్పుడు అక్కడ అంటే నేను ఈశ్వరుడు అనే అహం చేత ఉంది. విశ్వ సంబంధమైనవన్నీ కల్పించడానికి కారణమైంది అదే ఉంది. కాబట్టి అది కూడా పోతే శరీర ధర్మమైనటువంటివన్నీ పోయినాయి. ఈశ్వరుడైన సంబంధం చేత ఈశ్వరుడుగా ఉన్నటువంటి విశ్వ సంబంధమైన తాదాత్మ్యత ఉంది కాబట్టి అక్కడ అఖండ ఎరుకకు ఆ విశ్వ సంబంధ తాదాత్మ్యత కూడా పోవాలి. అక్కడ కూడా నేననే అహం ఉంది కాబట్టి అది కూడా పోతే ఉన్నప్పుడు దానికి విశ్వ సంబంధించిన వ్యవహారం అంతా ఉంది. ఉన్నప్పుడు అది నేనున్నాను, ఈశ్వరుడుగా ఉన్నానంటే ఈశ్వరుడుగా ఉన్నటువంటి విశ్వ సంబంధమైంది ఉంది. నేను జీవుడుగా ఉన్నానంటేనేమో నాకు సంబంధించిన అత్తమామ, ఇంట్లో వ్యవహారాలు, శరీరానికి సంబంధించినటువంటి సర్వ వ్యవహారాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ దానికి అతీతంగా ఉన్న చైతన్యాన్ని నేనని నువ్వు ఏ విధంగా ఆయా సంబంధాలు వచ్చినప్పుడు ఆయా ప్రవర్తనలు చేసి కూడా నేను లేను, నేనున్నటువంటి విశ్వవ్యాప్త చైతన్యంగా ఉన్నాను, నేను పోగొట్టుకొని అన్నావు అనుకో, అక్కడ ఈశ్వరుడుగా ఉన్నావు. అక్కడ విశ్వానికి సంబంధించిన వ్యవహారం ఉంది. జీవ సంబంధమైన ఈ వ్యవహారాలన్నీ దాటుకొని పోయినప్పటికీ అక్కడ విశ్వ సంబంధించిన వ్యవహారం ఉంది. అది కూడా లేకుండా పోవాలి. అది లేకుండా పోతే అక్కడికి పోయినావు, అక్కడికి పోయింటే ఏమొచ్చినాయి? ఇనుప సంఖ్యలు పోయి బంగారు సంఖ్యలు వచ్చాయి.
ఇక్కడ వెష్టి నేను పోయింది. వెష్టి నేను పోయి సమిష్టి నేను అన్నావు. సమిష్టి నేను ఏమైంది? ఈశ్వరుడు అయింది. ఆ ఈశ్వరత్వంగా ఉన్నదేమో జీవస్థితిలో నుంచి పోయినా అన్నావు. కానీ అది మళ్ళా విశ్వ సంబంధమైన కర్మలు చేస్తోంది కదా. విశ్వ సంబంధమైన కర్మల వల్ల మళ్ళీ అక్కడ కార్యకారణ సంబంధం ఏర్పడింది. మళ్ళీ కర్తృత్వం వచ్చింది. మళ్ళీ దాని యొక్క కర్మ ఫలితాన్ని అనుభవించే స్థితి వచ్చింది. మళ్ళీ పునరుత్పత్తి, మళ్ళీ వాటిని స్థితిలయాలు, సృష్టి స్థితిలయాలు కల్పించి మళ్ళీ దాన్ని లేకుండా చేసి మళ్ళీ సంకల్ప వికల్పాలనే వాటి వల్ల ఏర్పరచడం తీసేయడం, ఏర్పరచడం తీసేయడం అనేది విశ్వంగా జరుగుతోంది సమిష్టికర్తగా నీకు జరిగినట్టు అనేక పరిణామాల్లో. కాబట్టి ఆ జరుగుతున్నది కూడా పోవాలి కదా. ఆ జరుగుతున్నది పోవడానికి ఇనుప సంఖ్యలు పోయి బంగారు సంఖ్యలు వచ్చాయి. ఇంక నేను బంగారు సంఖ్యలలో స్థిరపడదాం, ఇవి వాల్యూ అయినాయి అనుకున్నాం అనుకో, అవి పోనీవు కదా. సంఖ్యలు సంఖ్యలే కదా. బంగారమైన సంఖ్యలే, దేనివైనా సంఖ్యలే. కాబట్టి అప్పుడు విశ్వ సంబంధ అనుభవాల నుంచి అనుభవాల ఎడల కూడా విరక్తి రావాలి. విరక్తి రావాలి. విరక్తి రాకుండా మళ్ళీ ఏ రకమైనటువంటి ఆ విశ్వ సంబంధమైనది వచ్చినా నువ్వు ఈశ్వర స్థితిని భావించినప్పుడు, నేను ఈశ్వర స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మమును ఈ వెష్టిగా పోయినా అక్కడున్నా అంటే అక్కడ సంకల్పాలు వస్తున్నాయి. ఏ సంకల్పాలు? ప్రపంచ సంబంధించిన విశ్వ సంబంధ సంకల్పాలు ఈశ్వరుడిగా వస్తున్నాయి. అక్కడ ఉంది ఇంకా కొంత ఎరుక. అక్కడ ఎరుకగా ఉండి ఏ దానితో విశ్వంతో అనుభవాలు పొందిందో దాని సంబంధమైనటువంటివి ఉన్నాయి వాసనలు. ఆ వాసనలు అక్కడ పోవాలంటే అక్కడ ఈశ్వర సంబంధం ఈ విరక్తి కూడా కలగాలి. అక్కడ ఈశ్వరుడుగా ఉన్నటువంటి స్థితిలో కూడా విరక్తి కలగాలి. ఆ విరక్తి ఎట్లా రావాలి అంటే దానంతటా అదే విరక్తి రావాలి. అంటే ఏమిటంటే అదే వదిలిపోవాలి. అదే వదిలిపోయే స్థితి రావాలి. దానిలో అనుభవించడానికి ఏమీ లేదు. ఇక్కడ శరీరంతో ఉండి శరీరం యొక్క దానితో తాయాత్వం చెంది అనేక అనుభవాలను పొందావు. వేరువేరు దశల్లో బాలుడు కాటి నుంచి వృద్ధులై శరీరం నశించే వరకు నువ్వు గుర్తెరిగి సర్వవ్యాప్తి చైతన్యంగా ఉన్న నీ నిజనేనను గుర్తెరిగి నేను ఈశ్వరుడైన స్థితికి పోయిన తర్వాత అక్కడ ఏముంది? చైతన్యం ఒక్కటే ఉంది. కానీ ఆ చైతన్యానికి ఉన్న అనుభవాలతో అక్కడ మళ్ళీ విశ్వ సంబంధమైనటువంటి అనుభవాలతో సంకల్పాలు వికల్పాలు చేస్తూ ఉన్నావు అక్కడ కూడా. కానీ అక్కడ ఏం అనుభవించడానికి ఏముంది? దానిలో ఈశ్వరత్వంగా ఉండి అనుభవించడానికి ఏముంది? ఈ శరీరానుభవమైనటువంటి అనుబంధాలు, శరీరానుభవమైనటువంటివి ఏమీ లేవు. కానీ ఆ విశ్వం నడిపిస్తూ ఉండగా తానే అనేకత్వాన్ని పొంది వ్యవహారాలు చేసినటువంటి దానికి తాను కర్తగా అక్కడ ఉన్నాడు. ఇక్కడ జీవుడు కర్తగా ఉండి చేసినటువంటి కర్మలన్నీ చేస్తే వాటిని పంచేడు ఎవరెవరి కర్మలు పంచడానికి ఈశ్వరుడుగా ఎట్లున్నాడో అట్లా ఒక కర్తృత్వం నిర్వహిస్తున్నాడు అక్కడ కూడా ఈశ్వరుడు. అది కూడా పోతేనే, అది కూడా వదిలిపోతేనే అది లేదు. సర్వము నువ్వు ఇక్కడ లేవు, సమిష్టిలోనూ లేవు, సర్వత్రా లేవు. కాబట్టి దానిలో అనుభవించడానికి ఏమీ లేదు అనేది నిశ్చయమై అది కూడా వదిలేయాలి. మన ప్రయత్నం లేకుండా వదిలేయాలి. ఇంకా ఈ భావనలో ఒకసారి గురు సూచన చేత అది అర్థమైన తర్వాత, ఆ భావన పొందిన తర్వాత నీ ప్రయత్నం అనేది ఏమీ లేవు. నీ ప్రయత్నం అనే భావనే లేదు. నీకు కలిగే భావన లేదు. ఏమీ లేదు. ఇంకా అన్నీ తొలగిపోయినాయి. నిశ్చలంగా ఉంది. అది నిశ్చయమైపోయింది. ఏ కదలిక లేదు. ఆ కదలిక లేకుండా ఉండడానికి ఇక్కడ సమిష్టి వెష్టిలు రెండు పోయినాయి. ఎప్పటికీ ఏ కదలికలకు కారణం కాకుండా ఉన్నటువంటిది ఉంది. దాని స్థితిలో ఉన్నావు. నీ భావస్థితి కూడా ఆ స్థితిలో ఉంది అనేది నిశ్చయమై పోవాలి. నిశ్చయమై అదే వదిలేయాలి. మన ప్రయత్నం లేకుండా వదిలేయాలి. సూచన తెలుసుకుంటానే తానే లేకున్నటువంటి భావస్థితిని పొందాలి. అది అక్కడి వరకు పెట్టుకుందాం. మిగిలింది రేపు. సమయం సరిపోయింది ఇప్పుడు. రేపు ఇది అయిపోవచ్చు. ఎల్లుండి విశ్రాంతి తీసుకుందాం, పండుగ కాబట్టి. ఆ తర్వాత ఆలోచన దానికి సంబంధించిన గ్రంథం పెడదాం. మంగళం చెప్పండి. మంగళంబో మహనీయ గురునికి మంగళంబో
సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజు కో జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజు కో జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజు కో జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.